బతికుండగానే మహిళకు డెత్ సర్టిఫికేట్ జారీ చేసిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ప్రతికోళ్లంక గ్రామానికి చెందిన ఘంటసాల రాణి అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. తను బతికుండగానే డెత్ సర్టిఫికేట్ జారీ చేసి తనపై ఉన్న 70 సెంట్ల భూమిని మరొక పేరుకి మార్చినట్టు ఫిర్యాదు చేశారు. బలెహోనక్ పేరుపై రెవెన్యూ అధికారులు భూమిని రిజిస్టర్ చేసినట్టు చెబుతున్నారు బాధిత మహిళ. న్యాయం కోసం 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్నట్టు చెబుతున్న బాధిత మహిళతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తాను బతికుండగానే డెత్ సర్టిఫికేట్ జారీ చేసి తన పేరుపై ఉన్నటువంటి ఆస్తిని కాజేశారు కొంతమంది అని ఓ బాధితురాలు తాను బతికే ఉన్నానంటూ ఏలూరు పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం బాధితురాలు మనతో ఉంది. అమ్మ చెప్పండి, ఏం జరిగింది, మీకు ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటి? నేను కోర్టుకెళ్ళి నాకు ఇవ్వట్లేదు పలానా వ్యక్తి నా పేరున 70 సెంట్లు గవర్నమెంట్ వారు ఇచ్చారు భూమి, దాని విషయమని నేను కేసు వేసానండి. కేసు వేస్తే అక్కడ జడ్జి ఏమన్నారంటే నీ పేరున అసలు పట్టాయే లేదమ్మా, నీ పేరున పట్ట భలే హానుక్ అన్న అతని వ్యక్తి పేరున మారింది, నువ్వు చనిపోయావు 2007లోనే 8వ తారీఖు 8వ నెలలోను, అది నీ మనవడని హానుక్ పేరు మీద మారింది, నువ్వు వెళ్ళి అర్జెంటుగా కేసు వేసుకోమని మేడం గారు నాకు జడ్జి గారు చెప్పారు సార్. డెత్ సర్టిఫికేట్ సార్ నాకు ఇచ్చింది. డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. 2007లో చనిపోయాను, 2012లో ఇచ్చారు డెత్ సర్టిఫికేట్. దాని విషయమే నేను కేసు పెట్టాను భలే హానుక్ మీద. ఆవిడ చనిపోయింది ఊళ్ళో మేము అని 2 పెద్దలు సాక్ష్యంతకాలు పెట్టారండి. ఘంటసాల నాగార్జున, సైదు ఏరియా అనే 2 వ్యక్తులేమో సాక్ష్యంతకాలు పెట్టారు. ఆ విషయం నేను కేసు పెడితే కొంతమంది పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది మా ఊరు కట్టుబాటు, ఇది బతుకున్నామని చచ్చిపోయిందన్నా ఏం పర్వాలేదు, మా ఊరు కట్టుబాటు నువ్వు కేసు పెట్టడానికి వీల్లేదు, నువ్వు కేసు పెడితే కనుక మేము ఊరుకోము, నిన్నేం చేయాలంటే చేస్తామని నన్ను మా బంధువులని అందరినీ నా పెట్టలే మొత్తం అందరిని బెదిరిస్తున్నారు సార్. నాకు ప్రాణహాని కూడా ఉంది, నాకు ఏ ఆధారం లేదు సార్, నాకు 2 ఆడపిల్లలు. మీరు చెప్తున్న దాన్ని బట్టి 2007, 2012, ఇది 2024 ఇప్పటి వరకు మరి ఈ కేసుకు సంబంధించి మీరు పోలీసులను ఆశ్రయించలేదా? ఏం జరిగింది? వెళ్ళాం సార్, ఎఫ్ఐఆర్ కూడా చేశారు సార్. అవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే పెద్దలు మేము చూసుకుంటాము, మీరు తప్పుకోండి అని ఎస్ఐ గారు చెప్పారు సార్. రాజారెడ్డి గారని ఆయన కేసు ఆయనకి టేకప్ చేశారు సార్. 3 నెలలైనా ఇప్పటికి ఏది లేదు సార్. ఆయన ఏమంటున్నాడంటే మీరు పెద్దలు చూసుకుంటాము, మేము చేస్తాములేండి, మీరు వదిలేయండి అని పెద్దలు చెప్పారమ్మా నాకు అని ఆయన అన్నాడు సార్. సర్టిఫికేట్ జారీ అయిందంటే మీకు ప్రభుత్వ పథకాలు కానీ ఏది వచ్చేటటువంటి అవకాశం లేదు కదా, మీరు అసలు బతికి లేరనే చూపిస్తున్నారు. మరి మీకు ఇది ఆ పరంగా ఏవి ఇబ్బందులు ఎదురవ్వట్లేదు? లేదు సార్, నాకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటు గుర్తింపు కార్డు అన్నీ ఉన్నాయి సార్. కానీ భూమి విషయంలో మట్టుకు డెత్ సర్టిఫికేట్ చూపించి భలే హానుక్ అన్న అతని పేరు మార్చేశారు. అది ఎవరు మార్చారో, ఎవరైతే దాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సార్. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళని సంప్రదించారా మీరు? ఇది రెవెన్యూకి సంబంధించి లీగల్ విషయం కాబట్టి రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు కూడా ఆర్డీఓలు కూడా ఇచ్చారు సార్. 146 మందికి మారినాయి, అందుట్లో ఈమెతో కూడా మారింది, మనవడైన హానుక్ పేరు మీద అది మారిందని వాళ్ళు కూడా ఇచ్చారు సార్. డేట్తో సహా మెన్షన్ చేశారు. అది కూడా మా దగ్గర ఉంది, ఆ లెటర్ కూడా. బతికుండగానే ఒక మహిళకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఆమెకు ఉన్నటువంటి 70 సెంట్ల భూమిని కొల్లేరు గ్రామాల్లో పెద్దలుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారనేటటువంటి ఆవేదన మహిళ వ్యక్తం చేస్తుంది. 2012 నుంచి దాదాపుగా 12 ఏళ్ళ నుంచి ఈ కేసు కోసం పోరాడుతూనే ఉంది. ఇప్పటికైనా న్యాయం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆమె గట్టిగా చెప్తున్నారు. లేదంటే ఎంత దూరమైనా వెళ్తాను అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు నుంచి.